పాన్ ఇండియా మూవీలో మోస్ట్ వెయిటెడ్ మూవీ వచ్చేసరికి దేవర అని చెప్పుకోవాలి. మొన్నటిదాకా కల్కి ఉంది. కల్కి ఆల్మోస్ట్ 1150 కోట్ల పైనే ఇప్పుడు దాకా కలెక్ట్ చేసింది. ఆ తర్వాత దేవర త్రిబుల్ తర్వాత వస్తున్న సినిమా అవటం వల్ల చాలా క్రేజ్ ఉంది. అయితే ఇప్పటికే దేవర క్రేజ్ చూస్తే ఎవరికైనా మైండ్ అనేది బ్లాక్ అవ్వాల్సిందే, మతి పోగొడుతుంది. అయితే అనిరుద్ధ్ సాంగ్స్ అనేది ఈ సినిమాకి అందించాడు. అయితే ఈ సాంగ్స్ చూసిన తర్వాత ఈ సాంగ్స్కి వస్తున్న క్రేజ్ చూస్తే టైగర్ ఫ్యాన్స్ అనేది సోషల్ మీడియాని తగలెట్టేలాగా ఉన్నారు. అయితే రీసెంట్గా అమెరికాలో కూడా ఈ దేవర క్రేజ్ చూస్తే అందరు షాక్ అవుతున్నారు. దేవరాకు సంబంధించి అనిరుద్ధ్ ఈ మధ్య మ్యూజిక్ కాన్సర్ట్ అమెరికాలో చేస్తూ ఉన్నాడు. దానికి సంబంధించిన వీడియోలు కూడా ఈ మధ్య దేవరా మూవీ టీము సోషల్ మీడియాలో కూడా షేర్ చేస్తుంది. ఆ బజ్ చూస్తే టైగర్ ఫ్యాన్స్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి ఏదైతే కావాలో ఆ క్రేజ్ అనేది సినిమా ప్రమోషన్లు స్టార్ట్ చేయకముందే ఇంత క్రేజ్ రావటం అనేది వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. అట్ ది సేమ్ టైం వాళ్ళు మోస్ట్ వెయిట్ చేస్తున్న దేవర అంటే 2 పార్ట్లుగా అవుతుంది. పార్ట్ 1 కోసం బాగా వెయిట్ చేస్తున్నారు. అయితే రీసెంట్గా ఏ సాంగ్ వచ్చినా కూడా విపరీతమైన క్రేజ్ అనేది సొంతం చేసుకుంది దేవర. సో దేవర ఏ చిన్న అప్డేట్ వచ్చినా కూడా సోషల్ మీడియాలో విపరీతమైన ట్రెండ్ అవుతూ ఉంది. అయితే ఇకపోతే ఇప్పుడు 3వ సాంగ్ అంటే ఇంతకుముందు రీసెంట్గా చుట్టమల్లె సాంగ్ వచ్చింది. అది దగ్గర 110 మిలియన్ వ్యూస్తో ఇప్పటి వరకు రికార్డ్స్ అన్ని బ్రేక్ చేసింది. అందులోనూ ట్రెండింగ్లో టాప్లో ఇప్పుడు ట్రెండ్ అవుతూ ఉంది. అయితే మూవీ టీం నుండి ఇప్పుడు అంటే సోషల్ మీడియాలో 3వ సింగిల్ రిలీజ్ అయిద్దనే ఒక వార్త అయితే వైరల్ అవుతూ ఉంది. దీని నుండి అంటే ఇప్పుడు దాకేంది మనము ఫియర్ సాంగ్ కానీ చుట్టమల్లె సాంగ్ కానీ 2 సింగిల్స్ అనుకుంటే ఇది 3వ సింగిల్ అంటున్నారు. బట్ ఇది వచ్చేసరికి ఒక విధంగా చూసుకుంటే 4 అంటే కౌంట్ ప్రకారం 4 అని చూసుకోవాలి. ఎందుకంటే టేజర్లో ఒక ఇంగ్లీష్ పాట ఉంది. సో దాంతో కూడా కంపేర్ చేసుకుంటే ఇది 4th సింగిల్ అవ్వచ్చు. అయితే ఈ 3rd సింగిల్గా రిలీజ్ అయ్యే సాంగు అనేది రేపు అంటే నెక్స్ట్ మంత్ 7వ తేదీ వినాయక చవితి ఉంది కదా. సో వినాయక చవితి సందర్భంగా సెప్టెంబర్ 7 ఈ సాంగ్ రిలీజ్ చేస్తారనేది ఇప్పుడు బాగా వైరల్గా అవుతుంది. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుండి ఎలాంటి క్లారిటీ అనేది ఇంతవరకు ఇవ్వలేదన్నమాట. అయితే ఈసారి దేవరా నుండి రాబోయే పాట ఎలాగుండిద్ది అనేది టైగర్ ఫ్యాన్స్లో అయితే పెద్ద ఎగ్జైట్మెంట్గానే ఫీల్ అవుతున్నారు. దీనికి ఒక రీజన్ అయితే ఉంది. అంటే ఇటీవల చిత్రము చివరి షెడ్యూల్ అంటే చివరి షూటింగ్ సమయంలో వచ్చేసరికి ఒక సాంగ్ని అయితే షూట్ చేశారు. అది ఆయుధ పూజకు సంబంధించిన సాంగ్ అని అనౌన్స్ కూడా చేశారనమాట. చివరిసారిగా ఆ సాంగ్ని వీళ్ళు షూట్ చేశారు. అయితే ఈ పాటకు వచ్చేసరికి ఒక హైప్ కూడా క్రియేట్ చేశారు. అంటే ఈ సాంగ్ ఇప్పుడే వింటే మీరు అంటే ఈ సాంగ్ వింటే ఇప్పుడే పోతారనే హైప్ అనేది దానికి అంత క్రియేట్ చేసి ఇచ్చారు. అయితే ఇంకొకటి వచ్చేసరికి ఇంతకుముందు వచ్చిన సాంగ్ ఏదైతే ఉందో చుట్టమల్లె సాంగ్, అది కాపీ సాంగ్ అని చెప్పినా సరే ఇప్పుడు రికార్డుల పరంగా చూసుకుంటే భయంకరమైన క్రేజ్ అయితే వచ్చింది. దానికి ఎన్టీఆర్ స్టెప్స్ కానీ రొమాంటిక్ సాంగ్ అవటం కానీ ఇంతకుముందు అంటే పాత ఎన్టీఆర్ని చూసినట్టు ఉండడం వల్ల ఏ విధంగా చూసుకున్నా ఆ సాంగ్ అన్నీ ప్లస్ అవుతూ వచ్చినాయి. అయితే ఇప్పుడు ఇది ఏదైతే ఇప్పుడు సాంగ్ ఆయుధ పూజకి సంబంధించి ఒక 20-30 సెకండ్లో ఒక బిట్ అనేది లీక్ అవటం వల్ల ఈ సాంగ్ మీద విపరీతమైన క్రేజ్ కూడా పెరగటానికి అదొక కారణమైంది. అంటే సో ఈ సాంగ్తో కూడా ఈ దేవరాకు సంబంధించిన బజ్ అనేది తారాస్థాయికి వెళ్ళిందని చెప్పుకోవాలి. అయితే ఇప్పుడు ఈ సాంగ్ని రిలీజ్ చేస్తారా లేకపోతే వేరే సాంగ్ ఏమైనా చేస్తారా, వేరే సాంగ్ చేస్తే ఎలాగుండిద్ది అనేది ఇప్పుడు టైగర్ ఫ్యాన్స్లో అయితే విపరీతమైన బజ్ అనేది క్రియేట్ అయింది. దీంట్లో మనకి తెలిసింది జాన్వీ కపూర్ హీరోయిన్గా చేస్తుంది. కొరటాల శివ ఎంతో ప్రతిష్టాత్మకంగా అంటే ఇంతకుముందు ఆచార్య అనుకున్న రిజల్ట్ రాకపోవటం వల్ల ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని దేవర ఫస్ట్ 2 పార్ట్స్ 1 పార్ట్ అనుకున్నారు. కానీ ఆ నిడివి కారణంగా చూసుకున్నా కూడా ఇప్పుడున్న పరిస్థితుల కారణంగా చూస్తున్న 2 పార్ట్లుగా వస్తుంది. సో దేవర 1 అనేది సెప్టెంబర్ 20 రిలీజ్కి దగ్గరగా ఉందన్నమాట. సో ఇంతవరకు అయితే మూవీ టీమ్ ఎలాంటి ప్రమోషన్స్ స్టార్ట్ చేయకపోయినా సరే ఏ చిన్న దాని నుండి
అప్డేట్ వచ్చినా భయంకరమైన బజ్ రావటం అనేది అంటే ప్రతి చిన్నదాన్ని షేర్ చేసుకుంటూ వెళ్తున్నారు మూవీ టీమ్. ఇంత బజ్ వచ్చింది అనేది ఎవ్వరు ఇంతవరకు అయితే ఊహించలేదు. అట్ ది సేమ్ టైం ఏంటంటే మూవీ మేకర్స్ కూడా సినిమా రిలీజ్ దగ్గరకు వచ్చింది కాబట్టి వాళ్ళు కూడా ప్రమోషన్స్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. సో ఏది ఏమైనా సరే దేవరా మీద అయితే అంచనాలు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. దీంతో వచ్చేసరికి టైగర్ ఫ్యాన్స్ అయితే విపరీతమైన హోప్స్ అనేది పెట్టుకున్నారు. అంటే కంపల్సరీగా సక్సెస్ అయ్యామనేది కారణం వచ్చేసరికి ఎన్టీఆర్ కూడా చాలాసార్లు చెప్పారు కాలర్ ఎగరేసుకునే సినిమా వస్తుంది అనేది. సో ఇంతవరకు అంత కాన్ఫిడెన్స్గా అంత డేర్గా ఎప్పుడు చెప్పలేదు కాబట్టి అందుట్లోనూ హోమ్ బ్యానర్ నుండి వస్తుంది కాబట్టి ఎన్టీఆర్ కూడా చాలా కాన్ఫిడెన్స్ ఉంది. RRR తర్వాత వస్తుంది కాబట్టి ఈ హైప్ అనేది రోజు రోజుకి పెరుగుతుంది. సో ఓవరాల్గా చూసుకుంటే థర్డ్ సింగిల్గా ఆయుధపూజ సాంగ్ వచ్చిద్దా లేకపోతే వేరేది వచ్చిద్దా అనేది చూడాలి. సో ఇంకా మనకి టీజర్ ఉంది, ట్రైలర్ ఉంది, ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది. సో ఇంతవరకు వచ్చేసరికి ఇండైరెక్ట్ ప్రమోషన్స్ చేశారు కానీ డైరెక్ట్ ప్రమోషన్స్ అనేది చేయలేదు. సో కాపీ సాంగ్ అన్నా బజ్ని ఎవరు తగ్గించలేకపోయారు. అయినా సరే అది రికార్డులు క్రియేట్ చేసి ఎవరికి అందలేనంత ఎత్తున తీసుకెళ్ళి పెట్టింది. అట్ ది సేమ్ టైం వచ్చేసరికి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మూవీ మీద భారీ అంచనాలు అనేది రోజు రోజుకి పెరుగుతూ ఉన్నాయి.